తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 20 రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే నెల రోజులు కూడా కాలేదు ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే తిరిగి త్రిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం. ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. కేటీఆర్ ను గద్వాల్ ఎమ్మెల్యే కలిసిన సమయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యపై 7,000 పైచిలకు మెజారిటీతో గెలిచారు.